హారతి ఇచ్చేటప్పుడు హారతి కర్పూరం బిళ్ళలు 3 5 అగరబత్తీలు 1 వెలిగించాలా అండి 3 ప్రదక్షిణలు ఎన్నండి 3 5 9 11 ఏదైనా పూజ పేరు చెప్పామనుకోండి ఎన్ని వారాలండి ఫలితం వచ్చేదాకా చేయరాదా? ఎన్నో వారాలు ముందే చెప్పాలి. ఆ వారాల్లోపు జరగకపోతే పక్కన పెట్టేసేయాలి. అదే ఆలోచన. సప్త శనివారాల వ్రతం అనగానే 8 వారాలు చేస్తాం. అసలు దాని పేరే సప్త శనివారాల వ్రతం. 8వ వారం ఎవడు చేయమన్నాడు నిన్ను? పుస్తకంలో ఉందా? ఏదో వెర్రిలో ఉంటారు ఎందుకు ఎప్పుడు. 7 వారాలే చేయాలి. ఆయన స్వామివారు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ కానీ నీ భక్తికి వడ్డీ ఏమిటి? అదొకటి. అట్లా ఉండగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి రమ్మనగానే ఎమ్మటే ముడుపు కట్టాలి. సాధన మూట కట్టవయ్యా, సాధన మూట కట్టు. స్వామివారి ఎదురొచ్చి క్షేత్రంలోకి తీసుకెళ్తారు. సాధన మూట కట్టాలి. పిండి దీపాలు మొత్తం అమర్చి పూజ గది నిండా నారికేల దీపాలు 1 3. ఇది భక్త? ఇది సనాతనమా? అన్నన్ని నారికేల దీపాలు అంతంత పిండి దీపాలు పెట్టే బదులు ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ జపం ఉంటుంది చూశారు, 5 నుండి 10,000 చేయొచ్చు. స్వామివారి ఎదురొస్తారు. కాబట్టి భక్తి పెంచుకోండి, నామస్మరణ పెంచుకోండి, స్వామివారితో సఖ్యత చేయండి, కాంటాక్ట్ లో ఉండండి, స్వామితో రోజు సంభాషించండి, ఆయనతో స్నేహంగా ఉండండి. అదేండి భక్తి అంటే. ఆ విధంగా చేయండి.